ఆ సంతోషంలో వాళ్ళ చేతి కొంది వాళ్ళు అర్పణలు అర్పించారంట. గదులన్నీ నిండిపోయాయంట. కింద వచనాలు చూడండి, 44వ వచనం. ఆ కాలమందు పదార్థాలు, ప్రతిష్టార్పణలు, ప్రథమ ఫలములు 10వ వంతుతో ఆ గదులన్నీ నిండిపోయాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గొర్రెలు, గొడ్లు, మేకలు, ఎడ్లు కదా, వాళ్ళ ధనం, వాళ్ళ ఫలం మొత్తం మందిరానికి తీసుకొచ్చి ఎంత ఆనందం ఉంటే కదా, ఎంత సమృద్ధి ఉంటే కదా. వాళ్ళ బాధ్యతను వాళ్ళు చేసినప్పుడు దేవుడు వాళ్ళని కనికరించాడు, తిరిగి దేవునికి ఇచ్చే అంత భాగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ఆ పరిస్థితుల్లో ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలా. మనం రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలి. ఇక్కడ కింద వచనాల్లో చదివితే, నేను చదువుతున్నాను చూడండి, 40 ఏర్పబడినటువంటి గదుల మీద కొందరును నియమింపబడి అని రాయబడింది 44లో. ఇంత సమృద్ధి ఉండేసరికి ఏం చేశారు? మందిరంలో కాదు, ఆ రూమ్లో ఎన్నున్నాయో వాటి మీద ఉన్నారంట అధికారులు. ఆ ప్రతిష్ట చందా మీద, దాని మీద అధికారులు నియమించాడంట. అంత సమృద్ధి ఉన్నింది మందిరంలో. అన్ని అర్పణలు వచ్చేసాయి, అన్ని 10వ భాగం వచ్చేసింది. దాని మీద నియమించారంట. ఒక ట్రెజరర్ని నియమించారు అనుకుందాం. ఈ దినం మనం ఆలోచించాలా, అంత సమృద్ధి ప్రభు మన సంఘానికి కూడా అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం. అటువంటి సమృద్ధి ప్రభు మనకి ఇవ్వాలని, అటువంటి ఆనందం మన సంఘానికి కూడా ఇవ్వాలి. ప్రభు మా సంఘానికి కూడా అటువంటి ఆనందం ఇవ్వాలి, అటువంటి రెస్పాన్సిబిలిటీ నాకు కూడా ఇవ్వు ప్రభా మందిరంలో అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఇది ఎవరో మనుషులు అనుకుంటే వచ్చేటువంటిది కాదు, ప్రభు ఇవ్వాలా. ప్రభు మనల్ని చూస్తుంటాడు, ఎవరు ఏ పనికి పనికొస్తారో అనేటువంటి విషయాన్ని ప్రభు చూస్తుంటాడు. ఆటోమేటిక్గా ప్రేరేపణ వస్తుంది సహోదరులకి. ఆటోమేటిక్గా ప్రేరేపణ కొలది నువ్వు పనిచేస్తావు, సహోదరులు కూడా గుర్తిస్తారు. చాలా సంఘాల్లో నేను మాత్రమే అని ఆలోచన ఉంటుంది. ఇది తరతరాలు ప్రభు వచ్చేంత వరకు జరగవలసినటువంటి కార్యాలు కాబట్టి మనం సిద్ధపరచుకోవాలా. మన తర్వాత ఎవరని సిద్ధపరచుకోవాలా. చాలా సంఘాలు పాస్టర్ గారు చనిపోతే మూతపడేటువంటి సంఘాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు బ్రదర్న్ అసెంబ్లీలో కూడా కోలుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుడు అటువంటి మహాకృపని మన సంఘానికి ఇచ్చాడు. వాక్యం చెప్పగలిగేటువంటి సహోదరుల్ని, పాటలు పాడేటువంటి సహోదరుల్ని. ఈరోజు ఆ జెరుబ్బాబేలు, ఆ నెహెమ్యా, ఎజ్రాకు ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ ఎవరికి ఉండదు కదా. వాళ్ళు కష్టపడి ప్రభు పని చేశారు, ప్రజల్ని నిలబెట్టారు. వాళ్ళందరూ పాడుతుంటే వాళ్ళకి ఎంత సంతోషం కదా, వాళ్ళు నిలబెట్టినటువంటి వారిని చూచి. ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఆనందం, ఆ ధ్వని, ఆ సంతోష ధ్వని బహుదూరంగా వెళ్ళాలి. కింద చూస్తే ద్వారపాలకులు ఉన్నారంట, గాయకులు ఉన్నారంట, వచ్చినటువంటి అర్పణల మీద అధికారులు ఉన్నారంట, అధ్యక్షులు ఉన్నారంట, ప్రజల్ని నడిపించడానికి, ప్రజల్ని సమకూర్చడానికి. సంఘంలో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మనం రెడీ అయ్యి మనం వచ్చేస్తే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏవి కూడా ఫుల్ఫిల్ అవ్వవు. ప్రభువుకి స్తుతి చెల్లిస్తారే, ప్రభువుకి సంతోషంగా వందనాలు చెల్లిస్తారే, ఆ ఆరాధన చెల్లిస్తారే, ఆ కూడికని మనం సక్సెస్ చేస్తే అదే మన ఆనందం. అనేక మందిని సమకూర్చారంట. మన చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రభు యొద్దకు మనం నడిపించాలి. ఈ ప్రాకారం ఏం చేస్తుందంటే, నేను ముగిస్తున్నాను, 2 నిమిషాలే, నేను బైబిల్ కూడా మూసేసాను. ఈ ప్రాకారం ఏం చేస్తుందంటే, ఇందాక ఎజ్రా గ్రంథంలో చదివినటువంటి ఆ ప్రజలందరినీ వేరుపరుస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఈ కాంపౌండ్ లోపల ఉంటున్నారు లేదా కాంపౌండ్ మీద ఉంటున్నారనమాట. కాంపౌండ్ వెలుపల ఎవరు ఉంటున్నారు? ఇజ్రాయెల్ కాని ప్రజలు ఉంటున్నారు. కాంపౌండ్లో ఇజ్రాయెల్ కాని ప్రజలు
ఉంటున్నారు. బయట గవిని వెలుపల ఇంకా ఎంతోమంది ఉన్నారు. ప్రభు యొద్దకు నడిపించాల్సినటువంటి విషయం ఉంది. మన జీవితాల్లో వ్యక్తిగతంగా, మన కుటుంబంలో వాక్యం మిస్ అవుతుందా, సహవాసం మిస్ అవుతుందా, ప్రార్థన మిస్ అవుతుందా, రొట్టె విరచడం మిస్ అవుతుందా, ఏ గోడ పడిపోయిందో ఆలోచనలోనికి వెళ్ళాలి. మనం వెళ్ళి వాటిని రిపేర్ చేసుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ మనకుంది. జెరుబ్బాబెల్కి ఇచ్చినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ, నెహెమ్యాకి ఇచ్చినటువంటి, ఎజ్రాకి ఇచ్చినటువంటి ఆ బాధ్యత మన మీద కూడా ఉంది. అది పర్సనల్గా కూడా కావచ్చు, ఇండివిజువల్గా కూడా. నా విషయంలో నేను ప్రార్థన చేసుకోవడం లేదా, వాక్యం చదువుకోవడం లేదా, సహవాసంలో కదా ఎవరితో కలవట్ల, ఆదివారం చూసిన మొహం తర్వాత మళ్ళీ ఆదివారమే చూస్తున్నాం. కనీసం మధ్యలో మాట్లాడుకునేటువంటి సహవాసం కూడా లేదు, మధ్యలో కూడికల్లో కలుసుకునేటువంటి సహవాసం కూడా లేదు. ఎన్ని గోడలు పడిపోయి ఉన్నాయో ఆలోచన చేయండి. మనం అందరం బాధ్యత తీసుకొని మన గోడలు, మనం ప్రాకారాలని గట్టిగా కట్టుకోవాలి. శత్రువు మళ్ళీ రాకుండా మనం గట్టిగా కట్టుకోవాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక.